ఓకే సార్. అండ్ పిల్లల్లో కామెర్లు ఉంటే సన్‌లైట్‌కి అంటే సూర్యకాంతిని చూపించాలి అంటారు. మంచిదే అంటారా అది? కరెక్టే అంటారా? పిల్లర్లలో జాండీస్ అందరికీ కామన్ అండి. హ్మ్. జాండీస్ లేకపోతే మాకు టెన్షన్ రావాలి. బేబీస్‌కి జాండీస్ లేకపోతే. సో, అందరికీ ఓకే. కామన్. ఓకే. కొంతమందికి ట్రీట్మెంట్ అవసరం పడతది. హ్మ్. ట్రీట్మెంట్ అవసరం పడ్డ వాళ్ళకు మేము జాండీస్ మానిటర్ చేసి, అవసరం పడ్డ వాళ్ళకు బ్లడ్ టెస్ట్ చేసి, అవసరం పడ్డ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. హ్మ్. ట్రీట్మెంట్ అలా ఒక్కటే స్పెషల్ లైట్ థెరపీ ఉంటది. దాన్ని ఫోటో థెరపీ అంటాం హ్మ్. బేబీస్‌కి. హ్మ్. మదర్ దగ్గర ఉంటే మదర్ దగ్గర పెట్టొచ్చు. ఎన్ఐసీయూలో ఉంటే ఎన్ఐసీయూలో పెట్టొచ్చు. స్పెషల్ లైట్ పైనుంచి వస్తది. హ్మ్. బట్ సూర్యకాంతులు సన్‌లైట్ ఎప్పుడు జాండీస్‌కు పనిచేయదు. ఓకే. దేర్ ఇస్ నో రోల్ ఎట్ ఆల్. సూర్యకాంతులు జాండీస్‌కు సంబంధం లేదు. అంటే మన పూర్వీకులు మాత్రం అలాగే అంటారు. చేస్తామని అంటారు అంటారు. కదా! జాండీస్‌కి అయితే హెల్ప్ కాదు. 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 అంటే ఒక మేము మిత్ అంటారు. మిత్. మేము కూడా చాలా మందికి ఎవ్రీడే పేరెంట్స్‌తోని మాట్లాడుతూ ఉంటాం. హ్మ్. వాళ్ళు అడుగుతారు ఇదే క్వెషన్. హ్మ్. బట్ రిలేషనే లేదు అస్సలు. అసలు. ఓకే. అంటే సూర్యకాంతి అసలు 0% అంటారిగ జీరో. పిల్లలకి. నో రిలేషన్. అంటే డి విటమిన్ అది ఓకే. యెస్. ఆ! జాండీస్ పర్స్పెక్టివ్‌లో రిలేషనే లేదు. ఓకే. అసలు ఎందుకు మీరిప్పుడు అన్నారు జాండీస్ లేకపోతే మేము భయపడాలి అని. ఎందుకంటారు? ఇప్పుడు న్యూ బార్న్ బేబీస్‌లో జాండీస్ ఎందుకు వస్తదంటే, వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు లంగ్స్ పనిచేయవ్వాలి. సో, వాళ్ళకి రెడ్ ఓకే. సెల్స్ ఎక్కువ ఉంటాయి. హుహు. ఆ ఇండైరెక్ట్ ఆక్సిజన్ సప్లై తల్లి నుంచి వస్తది కాబట్టి రెడ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ హ్మ్. ఇండైరెక్ట్ ఆక్సిజన్ సప్లైని కోప్ కావడానికి దేవుడు వాళ్ళకి రెడ్ సెల్స్ ఎక్కువ ఇస్తాడు. హ్మ్. బయటకొచ్చిన తర్వాత వాళ్ళంతట వాళ్ళు బ్రీత్ చేసుకుంటా ఉంటారు కాబట్టి అన్ని రెడ్ సెల్స్ అవసరం లేదు. హ్మ్. ఆ ఎక్సెస్ రెడ్ సెల్స్ అన్ని చచ్చిపోతాయి. చచ్చిపోయే ప్రతి రెడ్ సెల్ జాండీస్ అనే బై ప్రొడక్ట్‌ని బ్లడ్‌లో వదులుకుంటా పోతది. ఓకే. దట్ ఈస్ జాండీస్. ఓకే. నంబర్ 2 రీజన్ ఫస్ట్ 1 వీక్ లివర్ మెచ్యూరిటీ సరిగ్గా ఉండదు. హ్మ్. ఇప్పుడు మన జాండీస్ అయినా, బేబీ జాండీస్ అయినా లివర్ మెయిన్ ఆర్గాన్ కంట్రోల్ చేసేది మన అవును. జాండీస్‌ని. హ్మ్. మెచ్యూరిటీ లివర్ సరిగ్గా ఉండదు కాబట్టి ఫస్ట్ 1 వీక్ జాండీస్ కొంచెం ఉంటుంది. ఉండటానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో, జాండీస్ లేకపోతే మేము ఎందుకు టెన్షన్ పడాలంటే అంటే బేబీకి రెడ్ సెల్స్ సరిగ్గా లేవన్నట్టు. అంటే ఓకే. అప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఒకవేళ సరిగ్గా లేకపోతే? దానికి ఇన్వెస్టిగేట్ చేస్తామండి. బ్లడ్ టెస్ట్‌లన్నీ చేసి అసలు దానికి మెనీ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్లడ్ ఓకే. ఎందుకు తక్కువుంటది బేబీస్‌కి అది మెనీ రీజన్స్ ఉన్నాయి. ఏ రీజన్ మనకి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే తెలుస్తది. హ్మ్. మనం ఆ రూట్‌లో ఎళ్ళిపోతాం. ఓకే. సార్ ఇప్పుడు సాటల్ రిఫ్లెక్స్ అని చెప్పేసి అంటారు. అది ఏంటి సార్ అసలు దాని స్టార్టిల్ రిఫ్లెక్స్ అండి. అంటే నార్మల్‌గా బేబీ క్వైట్‌గా ఉన్న బేబీ సడెన్‌గా నాయిస్ వస్తే ఓకే. వాళ్ళు కాళ్ళు చేతులు ఇలా సడెన్‌గా అంటారు. హ్మ్. అంటే కదులుతారు సడెన్‌గా. టక్కున భయపడ్డట్టు అంటారు. ఆ! దట్ ఈస్ స్టార్టిల్ రిఫ్లెక్స్. ఓకే. సడెన్‌గా నాయిస్ వచ్చినా అంటారు. హ్మ్. వాళ్ళు క్వైట్‌గా ఉన్నప్పుడు. వాళ్ళు క్వైట్‌గా ఉన్నప్పుడు మనం సడెన్‌గా బేబీస్‌ని మూవ్ చేసినా వాళ్ళు కాళ్ళు చేతులు అలా ఉలిక్కి సడెన్‌గా పడ్డట్టు. ఉలిక్కి పడ్డట్టు ఫ్యూ సెకండ్స్ అంటారు. దట్ ఈస్ ఓకే. కాల్డ్ స్టార్టిల్ రిఫ్లెక్స్. అది ఓకే. నథింగ్ మెడికల్ ప్రాబ్లమ్ కాదు. అది నార్మల్. ఓకే. అంటే ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్‌కి మీరు చెప్పినట్టుగా అవి కామెర్లు అవి యెస్. ఉంటాయన్నారు. యెస్. ఇంకా ఎలాంటియైనా ఇంకా డిఫికల్టీస్ ఏమైనా ఉన్న బేబీస్ ఏమైనా ఉండేనా? యెస్. మీ ఇప్పుడు కేసెస్‌లో? ఇప్పుడు ప్రాబ్లమ్ బేబీస్ ఉంటారు. హ్మ్. నిజమైన ప్రాబ్లమ్ ఉన్న బేబీస్ ఉంటారు. వాళ్ళకి ఎన్ఐసీయూ ట్రీట్మెంట్ ఇస్తాం. ఎన్ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ హ్మ్. ఇస్తాం. కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్న మదర్ దగ్గర ఉండి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే. లైక్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్‌గా ఎన్ఐసీయూలో పెట్టాలి. మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటే మదర్ దగ్గర ఉండి యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. ఓకే. జాండీస్ ఉంటే మదర్ దగ్గర ఉండి యాంటీబయాటిక్ ఇవ్వచ్చు. హ్మ్. జాండీస్ ఉంటే మదర్ దగ్గర ఉండి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే. కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ప్రాబ్లమ్ లాగా కనబడితే కానీ దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇన్ న్యూ బార్న్ ర్యాష్ అంటాము. ఎర్ర చుక్కలు, రెడ్ స్పాట్స్ బాడీ మీద వస్తాయి. రైట్. 3-5 డేస్ ఆఫ్ న్యూ బార్న్ హ్మ్. బేబీకి. దాంతట అదే పోతది. దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. చూడటానికి భయంకరంగా కనపడుతది ఒక్కోసారి. బట్ రైట్. ట్రీట్మెంట్ అవసరం లేదు. హ్మ్. కొంతమందికి వైట్ చుక్కలు ఫోర్ హెడ్ మీద వస్తాయి బేబీస్‌కి. అది నార్మల్. ఫస్ట్ 1 మంత్ స్కిన్ హ్మ్. మెచ్యూర్ అయిన కొద్దీ అది ఆ వైట్ స్పాట్స్ పోతాయి. హ్మ్. కొంతమందికి రెడ్ స్పాట్స్ కళ్ళల్లో వస్తాయి. డెలివరీ టైంలో ఒక్కోసారి బ్లీడింగ్ ఈ వైట్ పార్ట్ ఆఫ్ ద ఐలో బ్లీడ్ రావచ్చు. ఓకే. అది కూడా పోతది. హ్మ్. అండ్ కొంతమంది బేబీస్‌కి గర్ల్ బేబీస్‌కి ఎస్పెషల్లీ వెజైనా నుంచి బ్లడ్ రావచ్చు. ఓకే. అది నార్మల్ అది. మదర్ నుంచి హార్మోన్స్ సడెన్‌గా విత్‌డ్రా అయితాయి కాబట్టి బ్లీడింగ్ రావచ్చు. అది హుహు. అగైన్ 3-5 డేస్‌లో సెటిల్ అయితది. సెటిల్ గర్ల్ బేబీస్ తీసుకుంటే వెజైనా నుంచి వైట్ డిశ్చార్జ్, గ్రే డిశ్చార్జ్ రావచ్చు. అది నార్మల్. న్యూ బోర్న్ బేబీకి. యెస్. ఓకే. అది కూడా ఫ్యూ డేస్‌లో సెట్ అయిపోద్ది. ఇవన్నీ మదర్ హార్మోన్స్ సడెన్‌గా కట్ అయిపోతాయి కాబట్టి ఈ ఓకే. బ్లీడింగ్ కానీ, మ్యూకస్ డిశ్చార్జ్ కానీ గర్ల్ బేబీస్‌కొస్తాయి. అంటే అది నార్మలే అంటారు. నార్మల్ అది. ఓకే. నార్మల్ అది. కానీ అంటే తెలవని వాళ్ళు భయపడిపోతారు. అయ్యో! ఇప్పుడే ఇలా అయితుందేంటి కరెక్ట్. అనేసి. అది నార్మల్. అప్పుడప్పుడు పేరెంట్స్ తీసుకొనొస్తారు బేబీకి బ్లీడింగ్ వస్తుందని. అది హ్మ్. నార్మల్ అది. వాళ్ళకి రీఅష్యూర్ చేసి, ఎగ్జామిన్ చేసి అంత బాగుంటే రీఅష్యూర్ చేసి పంపుతాం.
ఓకే. సార్ ఇప్పుడు నియోటల్ నిమోనియా అంటున్నారు. అంటే నాకు ఒక ఫ్రెండ్ పంపించింది. నియోటల్ నిమోనియా అంటే ఏంటి? నియోనేటల్ న్యూమోనియా, అదర్వైజ్ మేము కంజెనిటల్ న్యూమోనియా అంటాం. ఓకే. నియోనేటల్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు బేబీస్ ఫస్ట్ 28 days ఆఫ్ లైఫ్ ని నియోనేటల్ బేబీస్ అంటాం మేము. సో వాళ్ళ దాంట్లో న్యూమోనియా వస్తే నియోనేటల్ న్యూమోనియా. జనరల్ గా పుట్టినప్పుడు కొంతమంది బేబీస్ కి చూస్తాం ఓకే. న్యూమోనియాతో పుడతారు వాళ్ళు. అంటే న్యూమోనియా పుట్టంగానే న్యూమోనియా అని తెలియదు, ఇన్వెస్టిగేట్ చేస్తే న్యూమోనియా ఉంది అని తెలుస్తుంది. ఓకే. పుట్టంగానే వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తో పుడతారు. ఎందుకు కొంతమందికి న్యూమోనియా వస్తుంది? ఇప్పుడు ఉమ్ము నీరు అంటాం కదా, ఉమ్ము నీరు లీక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ద గ్యాప్ మోర్, వి కాల్ ఇట్ as prolonged rupture of membranes. అంటే ఉమ్ము నీరుకి డెలివరీకి టైం గ్యాప్ ఎక్కువ ఉంటే, ఉమ్ము నీరు పోవడానికి డెలివరీకి గ్యాప్ ఎక్కువ ఉంటే బేబీకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ మదర్కు ఫీవర్ వస్తే బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మదర్కు ఫీవర్ అంటే మదర్కి ఇన్ఫెక్షన్ ఉన్నట్టే కదా ఎక్కడో అక్కడ, సో బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ప్లాసెంటా ఇన్ఫెక్షన్, కోరియోఅమ్నైటిస్ అంటాము, అది ఉంటే బేబీకి న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బేబీకి ఒకవేళ న్యూమోనియా కడుపులో ఉన్నప్పుడు సోకితే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఆక్సిజన్ అవసరం పడుతుంది. వాళ్ళకి ఎన్ఐసి తీసుకుపోయి ఆక్సిజన్ అవసరం పడ్డ వాళ్ళకి ఆక్సిజన్, లేకపోతే కొంతమందికి సిపాప్ అవసరం పడుతుంది, కొంతమందికి వెంటిలేటర్ అవసరం పడుతుంది. దెన్ యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఓన్లీ కంజెనిటల్ న్యూమోనియా అయితే మనకి 2 to 3 days లో వాళ్ళు రికవర్ అవుతారు. దెన్ సపోర్ట్ అని, బ్రీతింగ్ సపోర్ట్ అని వీన్ ఆఫ్ చేసి తీసేస్తాం లాస్ట్ కి. అంటే క్యూర్ అవుతుంది. ఎస్ క్యూర్ అవుతుంది, క్యూర్ అవుతుంది. ఇప్పుడు యాజ్ యూ స్పీక్ ఇప్పుడు యూనిట్ లో మా మెడికవర్ ఈ ఎన్ఐసియులో ఒక బేబీ న్యూమోనియాతో ఉన్నాడు, గెటింగ్ బెటర్. ఓకే. అంటే న్యూ బోర్న్ బేబీస్ కి ఏ రిస్క్ ఉన్నా దాన్ని క్లియర్ చేయొచ్చు అంటారు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎస్. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పాను మాది level 4 యూనిట్ అని. అంటే మేము న్యూ బోర్న్ బేబీస్ హార్ట్ సర్జరీస్ కూడా ఈ బిల్డింగ్ లో చేస్తాం. మాకంత సర్జన్, కార్డియాక్ సర్జన్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు, పీడియాట్రిక్ సర్జన్ ఉన్నారు, అండ్ మా ఎన్ఐసియు టీమ్ టోటల్ 15 డాక్టర్స్, నర్సెస్, మాకు మంచి సపోర్ట్ ఉంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అలాగనే ఉంది. సో ఏది వచ్చినా మేము మేనేజ్ చేస్తాం. కానీ అందరికీ 100% సర్వైవల్ రేట్ అలా చెప్పడం కష్టము, ఎస్పెషలీ ప్రీటర్మ్ బేబీస్. మాకు ఇప్పుడు మా యూనిట్లో ఇక్కడ 24 weeks నుంచి మేము చూసుకుంటాం. అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ 40 weeks అని చెప్పాను కదా, 24 weeks అంటే 16 weeks ఎర్లీ పుట్టిన బేబీస్, అంటే 4 నెలలు అర్లీగా పుట్టిన బేబీస్ నుంచి మేము చూసుకుంటాం. వాళ్ళ బర్త్ వెయిట్ మీకు ఇంతకుముందే చెప్పినట్టు 3 is average. 24 weeks 500 grams బర్త్ వెయిట్ ఉంటుంది. సో అటువంటి బేబీస్ ని చూసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీమ్ మాకు ఇక్కడ ఉంది మెడికవర్ హాస్పిటల్లో. ఓకే. అంత తక్కువ వెయిట్ తో అంటే ఎలా సర్వైవల్ అవుతారా చిన్న బేబీస్? ఎస్, 24 weeks పుట్టిన వాళ్ళు వాళ్ళ సర్వైవల్ రేట్ 60% అండి. అంటే 100 మంది అలా మేము చూస్తే 40 మందిని సేవ్ చేయలేము, 50 to 60% బతుకుతారు. దాంట్లో కొంతమందికి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ టచ్ వుడ్ ఇక్కడ మా హాస్పిటల్లో ఫస్ట్ బేబీ ఇప్పుడు 3.5 years old, 24 week 500 gram baby. She is completely almost normal now. She is going to school. Okay. అలా చాలా మంది ఇంటికి పోయారు. 600 grams 700 gram babies, they are fine. అంటే ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ కి అంటే ఫ్యూచర్ లో గానీ అంటే మొత్తానికి లైఫ్ లాంగ్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయంటారా, లేకపోతే తగ్గిపోయేవే ఉంటాయంటారా? కొంతమందికి లైఫ్ లాంగ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు తక్కువ జెస్టేషన్ 24 weeks, 25 weeks, 26 weeks తక్కువ జెస్టేషన్లో పుట్టిన వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రఫ్గా చూసుకుంటే మనము ఇప్పుడు 100 మంది అటువంటి వాళ్ళు సర్వైవ్ అయితే 20 to 30% బేబీస్కి ప్రాబ్లం ఉండొచ్చు 24, 25, 26 weeksలో. 20 to 30% ప్రాబ్లమ్స్ ఎటువంటి ఉండొచ్చు? కొంతమంది కాలు సరిగా పనిచేయకపోవచ్చు, కొంతమందికి విజన్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి హియరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి వాళ్ళు సరిగా మాట్లాడకపోవచ్చు, డిలే ఇన్ వాకింగ్. సో డిలేడ్ మైల్ స్టోన్స్ అంటాం వాళ్ళని. సో 20 to 30% ఉంటుంది. లక్కీగా మేము డీల్ చేసిన బేబీస్ ఈ 5 years లో ఇన్ మై మెడికవర్ జర్నీ ఇప్పటి వరకు ఎవరికి ఏం కాంప్లికేషన్ రాలేదు. సూపర్, దేవుని దయ వల్ల. అంతే, హోప్ ఇంకా ముందు కూడా అలాంటి రావద్దు. అండ్ సార్ ఇప్పుడు మదర్కి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే, ఇప్పుడు ఇంతకు ముందు అంటే HIV అంటుండే, తర్వాత ఇంకా వేరే కారణాలు ఏవైనా ఉన్నా, టీబీ,
బేబీకి కూడా వచ్చే ఉంటుందా ఛాన్సెస్? ఉంటదండి. ఇప్పుడు హెచ్ఐవి ఫర్ ఎగ్జాంపుల్ మనము హెచ్ఐవి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంతకు ముందేమో సోషల్ స్టిగ్మా ఉండే, సోషల్ ట్యాబు ఉండే. ఇప్పుడు ఏం లేదు. మనం నార్మల్గా వాళ్ళని చూస్తున్నాం. నార్మల్గా ఇప్పుడు సెక్షన్స్, నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి. సో బేబీ మదర్ నుంచి బేబీకి హెచ్ఐవి పోయే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు 15 to 20%, 30% దాకా పోతుండే. ఇప్పుడు మనం అన్ని యాక్షన్స్ తీసుకుంటున్నాము. ఏఆర్టీ సెంటర్స్ వచ్చినాయి, వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు వాళ్ళని. ఆ 20-30% రేట్ని, ఇన్ఫెక్షన్ రేట్ టు ద బేబీని ఇప్పుడు 2%కు తగ్గించారు. ఆల్ ఇంటర్వెన్షన్స్ సరిగా మదర్స్ మెడికేషన్స్ తీసుకొని, మనం డెలివరీ అప్పుడు సరిగా తగు జాగ్రత్తలు తీసుకొని, తర్వాత బేబీకి ఇమీడియట్గా మేము వితిన్ 4 hours బేబీకి మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే less than 2%. వాట్ ఇట్ వాజ్ 30% వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్. అన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే less than 2%. ఒక్కోసారి అయితే 0. మదర్ CD4 కౌంట్ అంటాం, మదర్కి చేస్తారు. ఆ లెవెల్ బాగుండి వైరల్ లోడ్ 0 ఉంటే. సరే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే హెచ్ఐవి, హర్పిస్ అండ్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్స్ అంటున్నారు. అసలు ఇవంటే ఏంటి? హర్పిస్ అంటే ఇట్ ఈస్ హర్పిస్ ఇన్ఫెక్షన్. హర్పిస్ సింప్లెక్స్ టైప్ 1, టైప్ 2 ఉంటుంది. అంటే లక్షణాలు ఎలా ఉంటాయి? మదర్కు జెనిటేలియా మీద రెడ్ స్పాట్స్ వస్తాయి. ఫీవర్ రావచ్చు, మదర్కు జెనిటేలియా మీద స్పాట్స్ వస్తాయి. సో అది బేబీ కాంటాక్ట్, డెలివరీ టైంలో బేబీ కాంటాక్ట్ నార్మల్ డెలివరీ అయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మదర్కు ఇన్ఫెక్షన్ ఎప్పుడు వచ్చింది, హెర్పిస్ ఎప్పుడు వచ్చింది, ఏ టైంలో ప్రెగ్నెన్సీలో, డెలివరీ సెక్షన్ అయిందా, నార్మల్ డెలివరీ అయిందా, లేకపోతే సిజేరియన్ చేశారా, బేబీ ప్రీ టర్మ్ టర్మ్ బేబీ, ఇవన్నీ కన్సిడర్ చేసి మేము ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో డిసైడ్ చేసి ఇస్తాం. కానీ బేబీకి వస్తే మాత్రం ఇది సీరియస్ ఇన్ఫెక్షన్ హెర్పిస్. హెపటైటిస్ బి ఎస్, మదర్స్కు హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉంటే బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. డెలివరీ టైంలో ప్రికాషన్స్ తీసుకుంటాం. బేబీ పుట్టిన తర్వాత బేబీకి ఇమీడియట్గా వ్యాక్సిన్ ఇస్తాము, ఇమ్యునోగ్లోబులిన్ ఇస్తాం. వ్యాక్సిన్ ఏమో కొన్ని రోజుల తర్వాత మనకి ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇమ్యునోగ్లోబులిన్ ఏమో ఇచ్చిన రోజటి నుంచి ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది బేబీ. అలా ఇచ్చిన బేబీస్కి మదర్ నుంచి బేబీస్కి వచ్చేది రిస్క్ చాలా తక్కువ, లెస్ దెన్ 5%. అండ్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి హెపటైటిస్ బిది? హెపటైటిస్ ఇమీడియట్గా బేబీ పుట్టినప్పుడు మనకు తెలియదు. మనం ఫ్యూచర్లో మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకుండా బేబీకి వ్యాక్సిన్, ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వకపోతే ఫ్యూచర్లో బేబీకి లివర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి జాండీస్ రావచ్చు. సో అలా ఉంటుంది. బట్ మన ఇండియాలో అండ్ ఎస్పెషలీ తెలుగు స్టేట్స్ పుట్టిన తర్వాత వ్యాక్సిన్ ఇస్తాము, దెన్ ఇమ్యునోగ్లోబులిన్ ఇస్తాము, తర్వాత వ్యాక్సిన్స్ 3 వ్యాక్సిన్స్ మినిమం ఇస్తాం, తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్. అండ్ వీళ్ళకి కూడా బ్లడ్ టెస్ట్ చేస్తాం 1 year వరకు. వీళ్ళకు 1 year అప్పుడు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి అప్పుడు తెలిసిపోద్ది బేబీకి ఉందా లేదా. ఉంటే అప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఫాలో అప్ చేస్తారు, మేము కూడా ఫాలో అప్ చేస్తాం. ఓకే, అంటే ఇది హెపటైటిస్ బి అని చెప్పేసి తల్లికి ఉంది అని ఎలా తెలుస్తుంది? ఎస్, జనరల్గా తల్లికి వాళ్ళు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఆబ్స్టెటిషియన్, గైనకాలజిస్ట్ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఫస్ట్ యాంటీనేటల్ పీరియడ్లో బ్లడ్ టెస్ట్ చేస్తారు. దాంట్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి ఇవి 3 మినిమం చేస్తారు. అండ్ సిఫిలిస్ అలా ఇవి 3 చేస్తారు. ఇవి చేసి అప్పుడు తెలిసిపోతుంది. సో అప్పటి నుంచి వాళ్ళకి ఏవి జాగ్రత్తలు తీసుకోవాలా. ఇప్పుడు హెచ్ఐవి ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే వాళ్ళకి ఏఆర్టీ సెంటర్తో కాంటాక్ట్ పెట్టిస్తారు. హెపటైటిస్ బి ఉంటే లివర్ స్పెషలిస్ట్తో కాంటాక్ట్, మేము కన్సల్టేషన్ తీసుకోమని చెప్తాం. సో మనకి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి తెలిసిపోతుంది. ఓకే, సార్ ఇప్పుడు న్యూ బార్న్ బేబీలో అంటే ప్రీమెచ్యూర్ బేబీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటివి? అంటే మదర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పుట్టిన తర్వాత? ఓకే, వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడే మేము ప్రీటర్మ్ బేబీని ఇంటికి పోయే ముందు, ఇక్కడ ఉన్నప్పుడే ఎన్ఐసియులో చాలా రోజులు ఉన్న తర్వాత ఇంటికి పోయే ముందు రూమ్లో బేబీని షిఫ్ట్ చేసిన తర్వాత పేరెంట్స్ని పిలుస్తాం. ఐదర్ మదర్ ఆర్ కపుల్ బేబీతో ఉంటారు. వాళ్ళు ఫీడింగ్ ఇక్కడ అలవాటు చేసుకుంటారు. బేబీని ఎలా పట్టుకోవాలి, బేబీని ఎలా కేర్ చేయాలి, నాపీ ఎలా చేంజ్ చేయాలి, ఫీడింగ్ ఎలా బేబీకి ఇవ్వాలి, అవన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు కాన్ఫిడెన్స్ డెవలప్ అయిన తర్వాత ఇంటికి పంపుతాం. ఓకే, కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత. కరెక్ట్. ఉత్తగా పంపలేము, బికాజ్ వాళ్ళు ఉత్తగా పంపితే ఫీడింగ్ ఇబ్బంది అయితే మళ్ళీ బేబీ బ్యాక్ వస్తారు. సో వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, రూమ్ టెంపరేచర్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి, 25 degrees ఉండాలి రూమ్లో.
మనం హ్యాండ్ వాషింగ్ కరెక్ట్ చేసుకోవాలి. ఎల్బోస్ వరకు సోప్ అండ్ వాటర్ తోని మనం కోవిడ్లో వాష్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఆర్ హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయాలి. మనం విజిటర్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు. బేబీని తీసుకొని ప్రీటర్మ్ బేబీని తీసుకొని బయటకు పోవద్దు, పబ్లిక్ ప్లేసెస్కి పోవద్దు. ఎవరికైనా ఇంట్లో ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళు కాఫ్ కోల్డ్ ఆర్ ఫీవర్ వాళ్ళు దూరం ఉండాలి. మదర్కు కాఫ్ కోల్డ్ ఫీవర్ ఉంటే మదర్ మాస్క్ పెట్టుకొని బేబీని చూసుకోవచ్చు. మదర్ ఫీడింగ్ ఇవ్వచ్చు. మదర్ కాఫ్ కోల్డ్ ఫీవర్ ఉన్న ఇవ్వచ్చు. ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఒక వైరస్ ఇన్ఫెక్షన్ తోని కాఫ్ కోల్డ్ వచ్చింది అనుకోండి. సో మదర్స్ బాడీ ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే బేబీకి హెల్ప్ అవుతుంది. ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ యాంటీబాడీస్ మదర్ నుంచి బేబీకి మదర్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి వరల్డ్ లో ఏ డాక్టర్ ఆ స్పెసిఫిక్ మెడిసిన్ ఇవ్వలేరు ఎక్సెప్ట్ మదర్. సో బేబీకి హెల్ప్ అవుతుంది. అండ్ బ్రెస్ట్ ఫీడ్ వచ్చింది కాబట్టి అంటే బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇంత ఈ ఏజ్ వరకు ఇవ్వాలి అని ఏమైనా ఉంటుందా సార్? ఎస్ ఉందండి. ఇప్పుడు లాస్ట్ వీక్ మనకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఉండే. ఎవ్రీ ఇయర్ August 1st to 7th త్రూఅవుట్ ద వరల్డ్ వి సెలబ్రేట్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. మన హాస్పిటల్ కూడా వి సెలబ్రేటెడ్ హియర్ ఎట్ మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్. బ్రెస్ట్ ఫీడింగ్ మనం 3 years వరకు ఇవ్వచ్చు. మదర్ ఓపిక ఉంటే 3 years వరకు ఇవ్వచ్చు. మంచిది అది. ఎస్పెషల్లీ ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఫస్ట్ 6 months ఓన్లీ తల్లిపాలు. అంటే 3 years వరకు బేబీకి పాలు ఇచ్చింది అనుకోండి, అంటే దానివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు మదర్స్ ఇట్స్ ఈజీ మిల్క్, సేఫ్ మిల్క్, నో ఇన్ఫెక్షన్, కాస్ట్ ఏముండదు, కల్తీ ఉండదు, కాస్ట్ ఉండదు, బట్ హైలీ వాల్యుబుల్. దాంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ప్రోటీన్స్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, దాని యాంటీబాడీస్ ఉంటాయి. అది ఎక్కడ మనం కొంటే దొరకవాలి. అవును. అండ్ సార్ ఇప్పుడు బర్త్ ట్రామా అంటారు, ఆ ట్రామాస్ ని ఎలా డీల్ చేస్తారు మీరు? ఓకే, దట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. బర్త్ ట్రామాస్ ఫిజికల్ గా ఉండొచ్చు ఆర్ మనకు కనపడకుండా కూడా ఉండొచ్చు. బర్త్ ట్రామా అంటే ఫిజికల్ గా అంటే బర్త్ ఇంజరీస్ అవి మనకు కనపడతాయి. కనపడకుండా సమ్ టైమ్స్ డెలివరీ టైంలో బేబీకి ఆక్సిజన్ తక్కువ ఉండి హైపాక్సియా, దాన్ని కూడా బర్త్ ఇంజురీ, అది బర్త్ ట్రామానే. ఫిజికల్ గా ఇప్పుడు మనకు ఎందుకు బర్త్ ట్రామాస్ అవుతాయంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిపిడి అంటారు, సెఫెలో పెల్విక్ డిస్ప్రపోర్షన్. అంటే ఏంది, బేబీ హెడ్ పెద్దగా ఉండి మదర్ పెల్విస్ సైజ్ తక్కువ ఉండి మిస్ మ్యాచ్, బేబీ హెడ్ మదర్ పెల్విస్ మిస్ మ్యాచ్ అయితే అక్కడ బర్త్ ట్రామాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డెలివరీ ప్రాసెస్. ఆర్ నార్మల్ గా మెజారిటీ ఆఫ్ ద డెలివరీస్ బేబీ హెడ్ ఫస్ట్ కిందికి వస్తుంది. ఫస్ట్ వచ్చేది బేబీ హెడ్. కొంతమంది మాల్ పొజిషన్ అంటారు, అంటే బేబీ హెడ్ పైకి ఉండొచ్చు, అప్పుడు కాళ్ళు కింద ఉంటాయి, ఆర్ బేబీ అడ్డంగా ఉండొచ్చు. సో ఈ మాల్ పొజిషన్స్ ఉన్న వాళ్ళకి బర్త్ ట్రామాస్ ఎక్కువ అవుతాయి. ఆ ఉమ్ము నీరు చాలా తక్కువ ఉన్న వాళ్ళకి బర్త్ ట్రామాస్ అవుతాయి. దెన్ బ్రీచ్ ప్రెజెంటేషన్స్ ఇంత ముందు చెప్పినట్టు వాళ్ళకు బర్త్ ట్రామాస్ ఎక్కువ అవుతాయి. దెన్ డెలివరీ ఫాస్ట్గా, మనకి ఏం వార్నింగ్ లేకుండా మదర్ వచ్చి హాస్పిటల్కి వచ్చి డెలివరీ ఫాస్ట్గా అయ్యారు అంటే బర్త్ ట్రామాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సమ్ టైమ్స్ నార్మల్ డెలివరీస్ ఆర్ సిజేరియన్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు, లైక్ ఫోర్సెప్స్ డెలివరీస్. ఒక్కోసారి వాళ్ళకు బర్త్ ట్రామాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏమేమి బర్త్ ట్రామాస్, ఒక్కోసారి బ్లడ్ స్కిన్ కింద, మన స్కాల్ప్ కింద బ్లడ్ అక్యుములేట్ కావచ్చు, ఆర్ బోన్ కి ఇంకొక పొర ఉంటుంది పెరియాస్టెమ్ అని, దాని కింద బ్లడ్ అక్యుములేట్ కావచ్చు. అంటే అక్కడ జామ్ అవుతుంది. అవును, జామ్, బ్లడ్ లీక్ అయ్యి అక్కడ ఆగిపోతుంది, తర్వాత ఇంకిపోతుంది అది. బేబీకి ఈ రెండు విషయాల్లో బేబీకి ఏం ప్రాబ్లం ఉండదు, దాంతో అది ఇంకిపోతుంది. కాకపోతే కొన్ని వారాలు అవుతుంది అది ఇంకిపోవటానికి, టైం పడుతుంది. ఆర్ డెలివరీ ప్రాసెస్ లో లార్జ్ బేబీస్ సమ్ టైమ్స్ వాళ్ళకి నార్మల్ డెలివరీ అప్పుడు ప్రాసెస్ లో ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళని బయటకు తీసే క్రమంలో ఈ హ్యాండ్, ఈ మజిల్స్, ఈ నర్వ్స్ స్ట్రెచ్ కావచ్చు, ఎస్పెషల్లీ నర్వ్స్ ఇన్ ద నెక్ ఏరియా. అప్పుడు ఆ సైడ్ హ్యాండ్ సరిగా పనిచేయకపోవడము, లేవకపోవడము, అది ఎర్బ్స్ పాలసీ అంటారు దాన్ని, నర్వ్ డ్యామేజ్ ఇంజరీ మూలాన. అది చాలా మందికి స్లోగా రికవర్ అవుతుంది. దానికి ఫిజియోథెరపీ కానీ ఆర్థోపెడిక్స్ ఒపీనియన్ తీసుకొని స్లోగా రికవర్ అవుతుంది. కొంతమందికి బర్త్ ట్రామా అంటే క్లావికల్, ఈ మన కాలర్ బోన్ ఫ్రాక్చర్ కావచ్చు, దానికి ట్రీట్మెంట్ ఏముండదు, దాంతట అది సెట్ అయిపోతుంది. కొంతమందికి ఈ బోన్ హ్యూమరస్ ఫ్రాక్చర్ కావచ్చు, దానికి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో అలా బర్త్ ట్రామాస్ నార్మల్ డెలివరీలో కొంచెం ఎక్కువ శాతం ఉంటుంది,
సిజేరియన్ సెక్షన్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు మళ్ళీ బ్రెస్ట్ ఫీడ్కి వస్తే బేబీకి ఒకవేళ పాలు ఇవ్వలేని స్థితిలో మదర్ ఉంటే, అంటే పాలు రావు అంటారు, అలాంటప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏమంటారు సార్? అంటే చాలా మంది బయట నుంచి పాలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, వాళ్ళకి న్యూట్రిషన్ అందాలి అంటే ఎలాంటిది ఫుడ్ ఇవ్వాలి అప్పుడు? ఓకే, అంటే తల్లికి పాలు రావు అనేది జనరల్ గా చాలా మంది మేము చూస్తూ ఉంటాం, బట్ ఫైనల్ గా రావు అనేది ఉండదు. 3 to 5 days లో అందరికి పాలు వస్తాయి. ఫస్ట్ ఏది వచ్చినా, ఆ 10 చుక్కలు వచ్చినా, 1 ml వచ్చినా, 10 ml వచ్చినా, అది కొలెస్ట్రాల్, దట్స్ అమృతం లాగా బేబీస్ కి అది ఇవ్వాలి. సో 3 to 5 days లో అందరికి మదర్స్ కు మిల్క్ వస్తుంది. జనరల్ గా ఆ మదర్ మిల్క్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అది బేబీస్ కు సరిపోతుంది, ప్రొవైడెడ్ వాళ్ళు సరిగా కరెక్ట్ బ్యాలెన్స్ డైట్ తిని సరిగా పడుకొని కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తక్కువ చేస్తే తల్లిలకు అదే పాలు పడతాయి. జనరల్ గా మనం వింటూనే ఉంటాం కదా సార్, తల్లికి ఇంకా పాలు రాలేవు అని చెప్పేసి. ఎందుకు చాలా మంది మన ఇంటికి పోయిన తర్వాత వాళ్ళకి సరిగా ఫుడ్ ఉండదండి. అది తినద్దు, ఇది తినద్దు అని రెస్ట్రిక్ట్ చేస్తారు. కొన్ని ఫ్యామిలీస్ లో టమాటా చారు, కొన్ని ఫ్యామిలీస్ లో కారం అన్నం. ఈవెన్ డే బిఫోర్ ఎస్టర్డే నేను ఈ మెడికవర్ హాస్పిటల్లో మదర్తో మాట్లాడుతుంటే కారం అన్నం ఇస్తున్నారు ఇంటికి పోతే అని చెప్పారు. సో దాంట్లో ఏం న్యూట్రియంట్స్ ఉంటాయి? సో మనము ఇంటికి పోయి తల్లిని పప్పులు తినియం, నాన్ వెజ్ తినియం, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎగ్స్ తినియం. ఎందుకంటే చీమ్ వస్తుందండి, సిజేరియన్ సెక్షన్ అయిన దగ్గర చీమ్ వస్తుంది. ఫుడ్కు చీముకు సంబంధం లేదు, ఫుడ్కు ఇన్ఫెక్షన్కు సంబంధం లేదు. సో వాళ్ళు అన్ని తినాలి. సో మన దగ్గర చాలా మంది రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి మిల్క్ కొంచెం సరిగా ఉండదు. నిజంగా అన్ని తీసుకొని జాగ్రత్తలు తీసుకొని మిల్క్ సరిగా లేని వాళ్ళకి ఫార్ములా ఫీడ్ ఇవ్వచ్చు, బట్ ఇట్స్ ఎ రేర్ సిచ్యువేషన్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒకవేళ అంటే ప్రెగ్నెన్సీకి రెడీ అవుతున్న వాళ్ళకి కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ మీరు ఇచ్చే టిప్స్ ఏంటి ఒక మదర్కి? ప్రెగ్నెన్సీకి రెడీ అయ్యే వాళ్ళకి ఆబ్వియస్గా వాళ్ళు ఒక్కసారి గైనకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి టిప్స్ ఇస్తారు. మా సైడ్ నుంచి యాజ్ ఎ పీడియాట్రిషియన్ న్యూట్రిషన్, మంచిగా న్యూట్రిషన్ వాళ్ళ ఫుడ్లో బాగా బ్యాలెన్స్ డైట్ తినాలి, ఇనఫ్ రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళు స్ట్రెస్ ఉండదు. అండ్ ఫస్ట్ 3 months లో వాళ్ళు ట్రావెల్ చేయకపోవడం మంచిది. ఫస్ట్ 3 months లో అబార్షన్స్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ 3 months ట్రావెల్ చేయకపోతే, అవసరం లేకుండా ట్రావెల్ చేయకపోతే మంచిది. ఓకే. అండ్ మీరు గమనించారా, ఎప్పుడైనా 6 monthsకి కూడా బేబీ పడిపోయింది అని అంటారు, ఇది ఎందుకు అంటారు అసలు? అంటే ఏ కారణాల వల్ల? అంటే 5 months దాటిన తర్వాత బేబీ అంటే చూస్తూ ఉంటాం, మేము కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వెరీ అన్ఫార్చునేట్ సాడ్ ఈవెంట్స్ అవన్నీ ఫ్యామిలీస్ కి. బట్ ఈ క్వశ్చన్ మీరు గైనకాలజిస్ట్ అడిగితే వాళ్ళు ఇంకో మంచి బెటర్ పొజిషన్ లో ఉంటారు.